ఇంకా నేనైతే ఈ శారీ ఇవాళ నార్మల్‌గా కట్టుకున్నాను. వేరే బ్లౌజ్ ఉంటే అది వేసుకున్నా. కట్టుకున్న తర్వాత మాత్రానికి చాలా బావుంది ఈ శారీ. మా వాళ్ళు రోజు చేనుకెళ్తే వాళ్ళొచ్చేసరికల్లా ఇంట్లో పనంతా నేనే చేస్తా. ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి ఇద్దరం చెరొక పని చేసుకుంటున్నాం. నేనేమో బట్టలన్నీ మడత పెడుతున్నా. మా అమ్మేమో గిన్నెలు తోమి బయట వాకిలి ఊడుస్తుంది. ముగ్గురం కలిసి ఇవాళ బయటికెళ్ళేసొచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు అట్లనే ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొనొచ్చాము. నేనేమో అవన్నీ ఒక దాంట్లో సర్దుతున్నా. ఈలోపు మా నాన్న చేను నుంచి వచ్చేసాడు. నేను వీడియోస్ చేయడం చూసి మాట్లాడు, మాట్లాడు అని అంటున్నాడు. నేనిప్పుడు మాట్లాడను. తర్వాతకి వాయిస్ ఓవర్ ఇస్తా. అన్ని వీడియోస్‌కి కలిపి అని చెప్తున్నా. ఇక్కడేమో వచ్చేటప్పుడు అట్లనే పచ్చి రొయ్యలు, ఫిష్ ఇంకా చికెన్ తెచ్చుకున్నాము. పచ్చి రొయ్యలైతే మేమెప్పుడు తినలేదు. మా నాన్న తిన్నాడు. కానీ అవి ఎట్లా క్లీన్ చేయాలో మాకు తెలీదు. ఇంకా యూట్యూబ్‌లో చూసుకుంటూ అవన్నీ క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. మా అమ్మేమో చికెన్ తప్ప ఇంకేమి తినదు. కనీసం వాటిని దగ్గరికి గూడా రానిదు. ఆ స్మెల్ అంటేనే మా అమ్మకి అస్సలు పడదు. ఇంకా చచ్చినట్టు నేను, మా నాన్న ఇద్దరం కలిసి అవంతా క్లీన్ చేశాము. ఇంకా అవి క్లీన్ చేసిస్తే మా అమ్మనే వంట చేస్తది. కావాల్సినన్ని ఏవో ప్రిపేర్ చేసుకుంటుంది లోపట. ఇంకా చికెన్ రొయ్యలతో పాటు ఇంకోటుంది కదా! అదేమో సముద్రపు చేపంట. ఆ స్మెల్ అయితే ఘోరంగొస్తుంది. అస్సలకి బాలేదు. ఇంకా కర్రీ ఎలా ఉంటదో ఏమో!